జై శ్రీమన్నారాయణ. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామ మోక్షదంతో భూయో భూయో నమమ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 25 సెప్టెంబర్ 2019. ఈరోజు బుధవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి కృష్ణ ఏకాదశి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, శనిమ దశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళకి డా అనే అక్షరంతో నామకరణం చేయవలను. ఈరోజు రాహుకాలం 12 గంటల నుండి 1 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు ముఖ్య పండుగ ఏంటంటే ఇందిరా ఏకాదశి. ఈరోజు ముఖ్య పండుగ ఏంటంటే ఇందిరా ఏకాదశి. ఈరోజు జన్మించిన వాళ్ళకి గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు కన్య రాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. చేవృత్తి వారికి అనుకూల సమయం, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, తలపెట్టిన పనులు విశేష లాభాలు కనిపిస్తున్నాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. వీరి అదృష్ట సంఖ్య 7, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. అనుకోని విధంగా లాభాలున్నాయి, సకల కార్యలాభం, ఆరోగ్య లాభం ఉంది, అన్నింట జయం కలుగుతుంది, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, ఆదాయ విషయంలో జాగ్రత్త అవసరం, దైవ స్మరణ చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు సూర్యారాధన పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు, చిన్ని ప్రయత్నంతోనే పనులన్నీ పూర్తి చేసుకుంటారు, ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది, అధిక శ్రమతో కూడిన పనులు పూర్తి చేస్తారు, ఫలితం మాత్రం ఆశించేంత ఉండకపోవచ్చు, కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. నూతన పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని పనులు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది, చిన్ని ప్రయత్నంతోనే పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, శ్రమతో కూడిన పనుల వల్ల ఒత్తిడికి లోనవుతారు, మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు లలితా సహస్రం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు, ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది, సోదరుల సాయంతో కార్యజయం కలుగుతుంది, రాజకీయ రంగాల వారితో సంప్రదింపులు జరుపుతారు, కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూల సమయం, అధిక ధన లాభం చేకూరుతుంది, దూరంగా ఉంటే మంచి ప్రశాంత జీవనం గడిస్తారు, శుద్ధితో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, శత్రువులు కూడా మిత్రులుగా ఏర్పడే అవకాశం కనబడుతుంది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అధిక శ్రమతో కూడిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, అధిక ధన వ్యాయం కనబడే అవకాశం ఉంది, ఉద్యోగుల్లో శారీరక శ్రమ తప్పదు, కుటుంబంలో సంతోషంగా గడపాలని ఉంటారు, వాహన నష్టము వాటిల్లే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. కొన్ని రోజులుగా మీరు చూస్తున్న వ్యాపారాలకు శుభం జరుగుతుంది, ముఖ్యమైన పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, పెద్దవారితో సమావేశాలు పాల్గొంటారు, మనసులో ఉన్న కోరికలు పరిష్కార దిశకు వస్తాయి, బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఒక సమస్య గొడవలకు దారితీసే అవకాశం కనపడుతుంది, అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి వస్తుంది, మిత్రులు ఇష్టాగోష్ఠి ఏర్పడుతుంది, లక్ష్య సాధనతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు లక్ష్మీదేవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. చేయినిత్య వారికి అనుకూల సమయం కాబట్టి పనుల్లో లాభాలు కనబడుతున్నాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, సంఘంలో కీర్తి లభిస్తుంది, ఆరోగ్య లాభం ఉంది, వస్తువుల కొనుగోలు చేస్తారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ధనం మీరు అనుకున్నట్టుగానే మీ చేతికి అందుతుంది, మీ మాట తీరు మీకు తెలియకుండానే ఎదుటివారిని బాధించే విధంగా ఉంటుంది, మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు, బంధువర్గం వారితో ఆనందంగా గడపగలుగుతారు.
మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. మీరు అనుకున్నట్టుగానే వ్యాపారం గల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మనం మంచి మాటలో భాగంగా ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఎవరికైనా తలనొప్పి లేచినా, ఎక్కడన్నా ఆరోగ్యం అసలు కుదరపడకపోయినా ఒక మంత్రం చెప్తాను, మీరు రాసుకోండి. ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి ఉన్నా కూడా ఈ మంత్రం పఠించడం వల్ల మీకు అది శీఘ్రంగా మీకు నయమైపోతుంది. మీరు ఎప్పుడు కూడా అక్కడ పెట్టుకొని మీరు ఒక మంత్రం పఠిస్తూ ఉండండి. ఏం లేదండి, చిన్న మంత్రము రాసుకోండి. ఓం క్రీం అచ్యుత అనంత గోవింద, ఓం క్రీం అచ్యుత అనంత గోవింద అనే మంత్రాన్ని మీకు ఎలాంటి రోగాలున్నా మీరు అక్కడ చేయి వేసుకుని అన్నీ ఆ దేవుని స్మరించుకుంటూ ఆ మంత్రాన్ని జపిస్తుండండి. మీకు అతి శీఘ్రంగా అవన్నీ వెళ్ళిపోతాయి. మన న్యూమరాలజీ గురించి మనం ఈరోజు ఇంకొక నిన్న ఫిబ్రవరి గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మార్చి నెల గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో మార్చి నెలలో జన్మించిన వారు సున్నిత మనస్కులై ఉంటారు. ఎంతో విధేయత కలిగి ఉంటారు. వీరికి కుటుంబం మాత్రం ఉండి వారు కానీ అన్ని సవ్యంగా పద్ధతిగా ప్రకారం చేసుకునే వారిగా ఉంటారు. వీరికంటే పై అధికారి ఎక్కువగా ఇష్టపడతారు. శత్రువులు కూడా వీరిని పనిచేయడానికి సంకోచిస్తారు. వీరిలో ఉన్న ఏదో తెలియని శక్తి వీరి చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంటుంది. వీరి చూపు చాలా శక్తివంతమైంది. అందరితో కలిసిపోయి వారి సాధక బాధ్యతలు అర్థం చేసుకుంటారు. అన్నిటినీ సర్దుకుపోయే గుణం బలహీనతగా మారకుండా జాగ్రత్త పడాలి. చుట్టుపక్కల వాతావరణం వ్యక్తుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. అందువలన వీరు చెడు సాహసాలకు లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు అకారణంగా హాని చేయడానికి నచ్చరు. వీరి అభద్రతా భావం కూడా ఉంటుంది. వీరు ఒకసారి ఆ పాతదానం చేస్తుంటారు. వీరికి తొందరగానే వివాహం అవుతుంది. క్రీడాకారుల కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటారు. వీరు జీవిత భాగస్వామి పొడుగ్గా లేకపోయినా తెలివితేటలు అందం కలిగి ఉంటారు. భూ సంబంధిత ఆదాయం కలిగి ఉంటారు. వీరికి మంచి సంతానం కలుగుతుంది. ముసలితనంలోనే పిల్లవన్న మంచి సౌఖ్యం, ప్రజా పనులు, నిర్మాణం రంగం, పాఠశాల నిర్వహణం, ఆహార పదార్థాలు, వ్యాపార రంగం, వీరికి మంచి షేర్ మార్కెట్లు, ముద్రణ ప్రచురణ మొదలైనవి వీరికి అనుకూలం. అజీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు, ఒత్తిడి, బీపీ, అస్తమా, మధుమేహం లాంటివి బాధిస్తాయి. సోమ, గురు, శుక్ర వీరికి అనుకూల దినాలు. వీరికి తెలుపు రంగు, బంగారం రంగు, తేనె రంగు వీరికి అనుకూలం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.